ఎగ్జాంపుల్ ప్లాన్ అనేది మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాడ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ యూనిట్స్ని సెర్చ్ చేయాలి. అంటే ఇక్కడ యుఎన్ అంటే ఏంటి, యుఎన్ అనే కమాండ్ మనకి యూనిట్ని చెప్తారు. సో మరి ఇందులో ఏం చేయాలి, మరి యూనిట్స్లో ఇక్కడ ఫస్ట్ మనకి లెంత్ టైప్లో మనం ఆర్కిటెక్చరల్ తీసుకోవాలి. ఇక్కడ ప్రెసిషన్కి వచ్చేసరికి ప్రెసిషన్ ఎప్పుడు తీసుకుంటాం మనం, డిపెండ్ ఆన్ ద ప్లాన్. మనకి ఇక్కడ ప్లాన్లో ఇక్కడ చూడండి 1/2 అనేది ఇచ్చాడు. సో అంటే హాఫ్ అనేది ఇచ్చాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్లాన్ మొత్తంలో అంతా కూడా హాఫే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, మళ్ళీ ప్రెసిషన్ అనేది 1/2 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంచెస్ అని పెట్టుకోవాలి. అదే సార్ అక్కడ మీరేమో ఫీట్స్ ఫర్ ఇంచెస్లో ఉంది కదా, మరి ఇక్కడేంటి మీరు ఇంచెస్లో పెట్టారు అని మీరు అడగచ్చు. సో నేను ఇంచెస్లో తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, నాకు ఆటో క్యాడ్లో డ్రా చేసిన ఫైల్ని స్కెచ్అప్లో కానీ రివిట్లో కానీ 3D మ్యాక్స్లో కానీ నేను దాని తాలూకా అవుట్పుట్ ఎలివేషన్ కావాలి అనుకుంటే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంచెస్లో పెట్టుకుంటే అన్ని అప్లికేషన్లో కూడా నాకు అది సూటబుల్ అవుతుంది అన్నమాట. అందుకని అట్లాగా మనం చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 14 ఫీట్ విడ్త్ ఇచ్చాడు, లెంత్ ఏమో 12 ఫీట్ ఇచ్చాడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకోవాలి మనం. అంటే ఆర్ఈసి అనే కమాండ్ని మనం వాడుకోవాలి. లేదంటే నేను లైన్ కమాండ్ వాడుకుంటాను అంటే నో ప్రాబ్లం, లైన్ కమాండ్ని కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకని, బికాజ్ లైన్ కమాండ్ అయితే 4 వైపుల నుండి మనం డ్రా చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంట్రా అంటే నేను ఏం చేస్తానంటే వాటిని ఈజీగా నాకు పని అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఆర్తో మోడ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆర్ఈసి అంటే రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఒక కార్నర్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చూడండి 12 ఫీట్ ఇచ్చేసి ఎంటర్. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలి, కమాండ్ తాలూకుది మనం మర్చిపోకూడదు. ఆర్ఈసి అని చెప్పి ఒక కార్నర్ పాయింట్ ఇచ్చిన తర్వాత డి అని చెప్పాలి. డి అంటే ఏంటి, డైమెన్షన్స్. అంటే ఇక్కడ 12 ఫీట్ ఇంటూ 14 ఫీట్ అని ఇస్తే నాకేమవుతుంది, ఒక 12 ఇంటూ 14 తాలూకు ఒక బాక్స్ అనేది నాకు క్రియేట్ అయింది. అంటే ఈ బాక్స్ అనేది నాకు క్రియేట్ అయిందని అర్థం. మరి ఈ పార్ట్లోకి వద్దామండి. సెకండ్ బాక్స్లోకి వస్తే ఏమైందంటే నాకు 13 ఫీట్ 5 ఇంచెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 13 ఫీట్ 5 ఇంచెస్ ఇచ్చాడు. సో ఇక్కడ విడ్త్ అనేది సేమ్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్ఈసి అనే కమాండ్ తీసుకొని ఇక్కడ నేను ఒక కార్నర్ పాయింట్ క్లిక్ చేసుకొని డి అంటే డైమెన్షన్స్ 13 ఫీట్ 5 ఇంచెస్ అని ఇచ్చాను. తర్వాత 14 ఫీట్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఇలాగ క్లిక్ చేయడంతో నాకు ఇంకొక బాక్స్ వచ్చింది. కానీ మధ్యలోని మనకు ఒక వాల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి
ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఇక్కడ మనకి ఈ వాల్ తాలూకా థిక్నెస్ ఇక్కడ చూసారా, మనకి వాల్ తాలూకా థిక్నెస్ అనేది చెప్పలేదు. కానీ మరి అప్పుడు ఎలాగ మరి తీసుకుంటామంటే అది 9 ఇంచెస్గా నేను కన్సిడరేషన్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, మూవ్ అనే ఒక కమాండ్ మోడిఫైర్ తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం సెలెక్షన్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే 9 ఇంచెస్ అని ఇస్తాను. కానీ ఈ రూమ్లో ఏంటంటే నాకు 3 రూమ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 8 1.5 అనేది ఒక స్టోర్ రూమ్ ఉంది మనకి కదా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, ఇక్కడ ఇది రెక్టాంగులర్ బాక్స్ కాబట్టి ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ ఇక్కడ నేను వాడతాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఏం చేయాలి, మనం ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ ఎంత తీసుకోవాలి, 8 feet 1.5 inches. ఇక్కడికి నేను ఇలాగా తీసుకున్నాను. అయితే మరి డైమెన్షన్ కరెక్ట్గా అక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ డైమెన్షన్ మెనూలో డైమెన్షన్ స్టైల్ అని ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ మనం డి అని కొడితే డైమెన్షన్ స్టైల్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం మోడిఫై అని చెప్పి, సో మోడిఫైలో ప్రైమరీ యూనిట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మనం ఆర్కిటెక్చరల్ అని చెప్పి, ప్రెసిషన్ ఏమో 1/2 inches అని చెప్పి, ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజ్ ఏమో నేను 9 inches పెట్టుకుంటాను. ఇక్కడ క్లోజ్ అని చెప్తారు. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, లీనియర్లోకి వచ్చి సో ఇక్కడ నుండి ఇక్కడికి డైమెన్షన్ చెప్తే నాకు చూసారా, వాడు ఏదైతే ఇచ్చాడో అది నాకు అలా వచ్చేసింది. ఓకే, అయితే దీని తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ మనకి ఏం చేస్తాడో మనకి 7 feet into 5 feet 6 inches ఇచ్చాడు. అంటే ఆ 5 feet 6 inches అనేది ఏంటది, మనకి విడ్త్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఓ అంటే ఆఫ్సెట్, సో 5 feet 6 inches అని చెప్పి, సో ఇక్కడ మనం ఇలా ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నేను ట్రిమ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి, ఎందుకంటే అది వాల్ కదండి, అందుకని అట్లా. అయితే ఇక్కడ మళ్ళీ మనకి 7 feet ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఆఫ్సెట్ ఏమో 7 feet అని ఇవ్వాలి. ఓకే, సో మరి ఇక్కడ ఇది తీసుకుంటే మరి ఇక్కడ చూడండి, ఈ వాల్ తాలూకది మనకి థిక్నెస్ తెలియాలి కదా. సో ఇక్కడ లీనియర్లోకి వెళ్తే, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది చూసారా మనకి ఎంత వచ్చింది, 4.5 వాల్ అంటే 4.5 అంగుళాలు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆఫ్సెట్ 4.5 inches అంటే ఇలా తీసుకోవాలి.
ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ట్రిమ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ట్రిమ్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం లీనియర్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా మనకి అంటే ఇక్కడైతే మనకేమైంది, సో ఇక్కడ ఏదైతే మనకి వాడు ఇచ్చాడో సెవెన్ ఫీట్ ఎగ్జాక్ట్గా అలాగ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఇది కూడా 5 feet 6 inches వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా 6 రావాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆఫ్సెట్ తీసుకొని 6 feet ఇస్తాను. సో ఇక్కడ నేను ట్రిమ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకేమవుతుంది, లీనియర్లోకి వెళ్ళి చూసారా ఇది 5 అది 4.5. అందుకనే మనకి ఈ డయాగ్రామ్లో కూడా ఈ వాల్ థిక్నెస్ వేరేగా ఉంది, ఆ వాల్ థిక్నెస్ కూడా మనకి వేరేగా ఉంది. అంటే చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎంత చెప్పాడు, 13 feet అని చెప్పాడు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక రెక్టాంగులర్ కమాండ్ తీసుకోవాలి. ఒక కార్నర్ పాయింట్ ఇచ్చేసి డి డైమెన్షన్ లెంత్ అడుగుతుంది. అంటే 13 feet కదా ఇచ్చాడు అక్కడ. సో మరి విత్ ఎంత ఇచ్చాడు, 14 feet. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఎం అంటే మూవ్ అని మనం తీసుకోవాలి. ఇక్కడ ఎంటర్ 9 inches. సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఓవరాల్గా ఈ పై పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనం కంప్లీట్ చేయగలం. సో అలాగా మనం డౌన్కి రావాలి కాస్త. అలా మనం డౌన్కి వచ్చేసామంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేశాడంటే ఇక్కడ ఆర్ఈసి అని చెప్పి ఇక్కడ డి అంటే డైమెన్షన్ అని చెప్పి ముందు విత్ కావాలి. అంటే 9 feet ఇస్తున్నాను, తర్వాత 7 feet ఇస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఇలాగ తీసుకున్నాను ఇది. కానీ మరి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను 9 inches అని ఇస్తాను. ఎందుకనంటే ఇక్కడ నాకు కిచెన్ రూమ్ ఇచ్చాడు మరి 9 into 13. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, నేను మళ్ళీ ఆర్ఈసి అని చెప్పి ఈ కార్నర్ పాయింట్ ఏమో ఇలా తీసుకొని డి అని చెప్పి లెంత్ ఇవ్వాలి. మొదట లెంత్ ఎంత, 9 feet. ఎంత ఇవ్వాలి, 9 feet. తర్వాత 13 feet అనేది విడ్త్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పార్ట్ అయింది. కానీ ఇక్కడ మనకి ఏంటి కావాలంటే ఫస్ట్
ఆఫ్సెట్ కాదు, మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ 9 ఇంచెస్ ఇచ్చారు. ఓకే, సో అది అయిపోయింది అక్కడికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 5 feet 6 inches ఇచ్చాడు, ఆ తర్వాత 7 feet ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం REC అని చెప్పేసి ఇక్కడ డైమెన్షన్ తీసుకొని ఇక్కడ విడ్త్ ఎంత ఇచ్చాడు, మనకి 7 feet ఇచ్చాడు. సో ఇక్కడ 7 feet అని చెప్పి ఇక్కడేమో 5 feet 6 inches అనేది మనకి ఇలా ఇవ్వాలి. సో ఇక్కడ ఈ వాల్ అయితే మనకి సరిపోయింది. ఎంత, 9 inches వాల్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మూవ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని ఇదేమో 9 inches అని ఇస్తా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ వాల్ తాలూకా థిక్నెస్ చూస్తే మనకి 5 inches తెలుస్తుంది. ఎందుకంటే ఈ మీదన థిక్నెస్ ఇగోండి ఇక్కడ చూడండి, ఈ మీదన థిక్నెస్ ఈ థిక్నెస్ కూడా ఒకలాగే ఉంది ఇంచుమించు. సో కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ నాకు అది అయిపోయిన తర్వాత 6 feet 6 inches ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు, 6 feet 6 inches ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం REC అనే కమాండ్ని తీసుకొని ఒక కార్నర్ పాయింట్ ఇచ్చేసి D అని చెప్పి ఎంత 7 feet ఇచ్చేసి విత్ ఏమో 6 feet 6 inches ఇచ్చాడు. అంటే అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం M అంటే మూవ్ అని తీసుకొని ఇక్కడ చూసారా మనకి అది సైడ్కి వచ్చింది రెక్టాంగిల్. M అని తీసుకొని ఓకే, సో ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే మనకి తర్వాత ఈ యొక్క లైన్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు అంటే ఆఫ్సెట్ అవుటర్ లైన్స్ మనం చేసినప్పుడు తేడా కొడుతుంది కరెక్ట్గా లేకపోతే. ఓకే, సో జాగ్రత్తగా అది చూసుకోవాలి. సో ఇక్కడ నేను M మూవ్ అని చెప్పి సో ఇక్కడ 5 inches అని ఇవ్వాలి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ నాకు 5 feet 8.5 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను REC అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకొని డైమెన్షన్ 7 feet 5 feet 8.5 inches. ఓకే, ఇది కూడా మనం ఏం చేయాలంటే ఆఫ్సెట్ ఏమో మూవ్ కమాండ్ ఏమో ఇక్కడ సెలెక్ట్ చేసి 5 inches ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయింది అక్కడికి. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేశాడంటే
14x12 ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు మళ్ళీ మనకి. సో ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు మనం ఆర్ఈసి అని తీసుకొని ఇక్కడ డి అని చెప్పి లెంత్ ఏమో 12 feet ఇచ్చాడు, విత్ ఏమో 14 feet ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని మళ్ళీ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఎంటర్ తీసుకొని ఇక్కడ 9 inches ఇచ్చాడు. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ డ్రాయింగ్ రూమ్ అనేది ఒకటి ఇచ్చాడు. సో ఆర్ఈసి అని చెప్పి ఇక్కడ డి అని చెప్పి ఏం చేయాలి, మనం లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 12 feet 5 inches ఇచ్చాడు, విత్ ఏమో 14 feet ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇది ఇలాగ వచ్చేసాడు. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఏమో 9 inches. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆఫ్సెట్ ఇక్కడ ఏం చేయాలంటే మూవ్ అనే కమాండ్ తీసుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 9 inches అని మనం ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అవుటర్ వాల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అవుటర్ వాల్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఓ అంటే ఆఫ్సెట్ 9 inches అని ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని రెక్టాంగిల్ ఉన్నాయి అన్నీ కూడా. సో అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే EXPLODE ఎక్స్ప్లోడ్ అని చెప్పి సో ఇవన్నీ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసాను, సింపుల్గా అయిపోద్ది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఓ అంటే ఆఫ్సెట్ అని చెప్పి ఎంత 9 inches అని చెప్పి ఇక్కడ ఇవన్నీ కూడా ఆఫ్సెట్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కార్నర్ పాయింట్స్ని మనం యాడ్ చేసే ముందు ఇక్కడ జే అంటే ఏంటి, జాయిన్. సో మనం ఒకవేళ కరెక్ట్గా ఇస్తే ఇవన్నీ కూడా నాకు జాయిన్ అవుతాయి, అర్థమైందండి. సో మనం కరెక్ట్గా ప్యారలల్గా లేకపోతే నాకు జాయిన్ అవ్వవు. సో అది చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చేయవలసిన పని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే జే అంటే జాయిన్ అని చెప్పి ఇక్కడ చూసారా నాకు ఇది కూడా జాయిన్ అయింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే జే అంటే జాయిన్ అని చెప్పి సో ఇవన్నీ కూడా నేను ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూసారా మనకేమైంది, నాకు ఇక్కడ జే అని చెప్పి ఇక్కడ ఇది జాయిన్ అయింది. సో తర్వాత జే అని చెప్పి
ఇది ఇక్కడ అవల అంటే ఏంటి తేడా, ఇక్కడ ఏదో మనకి తేడా వచ్చింది ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది, ఇలాగా మనకి ఏవైనా ఉంటే గనక సో ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి తేడా వస్తుంది. సో అందుకని ఇక్కడ మూవ్ అని తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి, మనం దీనికి ఎగ్జాక్ట్గా ఇది మనం ఇలా పెట్టుకోవాలి. ఓకే, సో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం సో మళ్ళీ మూవ్ అని చెప్పి ఇక్కడ కరెక్ట్గా తీసుకొని 5 ఇంచెస్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్సెట్ 9 ఇంచెస్, ఆ తర్వాత జే అంటే సో అయినా కూడా మనకి ఇక్కడ జాయిన్ అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, దాని లెవెల్ వేరు, దీని లెవెల్ వేరేగా ఉంది. అంటే చాలా చిన్నదిగా అసలు మనకు తెలియట్లేదు, కానీ మనకేంటంటే అది కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వలే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎం అనేది మూవ్ తీసుకొని దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం అంటే ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి డైమెన్షన్ తేడా రాకూడదు కదా, సో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇదేం చేయాలంటే మనం ఆఫ్సెట్ చేయాలి 9 ఇంచెస్. ఇప్పుడు జే అంటే చూసారా జాయిన్ అయింది. సో అంత జాగ్రత్తగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి అది జాయిన్ అయిపోయిందంటే పర్వాలేదు, లేదు అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇది సరిపోయింది. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనం జే ఇది కూడా మనకి సరిపోయింది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే జే అంటే జాయిన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలాగా తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ మనకి ఇన్నర్కి వచ్చినప్పుడు ఏమైందంటే మనకి ఇన్నర్లో ఇక్కడ 9 ఇంచెస్ ఉంది ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్నర్ వాల్కి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్సెట్ అని చెప్పి 9 ఇంచెస్. చూసారా, మనకి ఇంకా ఓన్ ప్లానింగ్ అనుకోండి మరీ టైం పడుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా 9 ఇంచెస్ థిక్నెస్ ఇచ్చారు. ఇక్కడ ఉండదు యాక్చువల్గా, మనం ఓపెన్ అది, బట్ ఏంటంటే మనం ఫస్ట్ క్లోజ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇన్నర్ ఆఫ్సెట్స్ కూడా తీసుకున్నాను. ఇన్నర్ ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ ఏమో టీఆర్ అంటే ట్రిమ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నేను ట్రిమ్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ మనకి జే అంటే జాయిన్.
ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, జే అని చెప్పి జాయిన్. సో ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ట్రిమ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం జే అని చెప్పి ఇక్కడ జాయిన్ మనం చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ వచ్చింది చూసారా, ఇక్కడ నేను ఫిలిట్ రేడియస్ 0 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు క్లోజ్ అవ్వదు. ఎందుకనంటే బికాస్ నేను ఇందాకలా ఫిలిట్లో ఏం చేశాను, నో ట్రిమ్ అని ఇచ్చాను. సో కాబట్టి ఇక్కడ ఫిలిట్లో ట్రిమ్లో మళ్ళీ ట్రిమ్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఆర్ రేడియస్ అని చెప్పి 0 అని చెప్తే మనకి ఇక్కడ చూసారా ఆ టెక్నిక్స్ అనేది మనకి ఇక్కడ తెలియాలన్నమాట. ఎంటర్ కొట్టి మళ్ళీ మనం ఆ తర్వాత మళ్ళీ మనం ఎంటర్ కొట్టి ఇక్కడ కూడా ఎంటర్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ తీసుకొని ఇక్కడ కూడా ఎంటర్ తీసుకొని సో ఇక్కడేమో మళ్ళీ మనం ఎంటర్ తీసుకొని ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదంతా కూడా ఒక లేయర్లో మనం పెట్టుకోవాలి. లేయర్లో పెట్టుకోవాలని అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం LA అంటే లేయర్ అనే కమాండ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ లేయర్ అని చెప్పేసి ఇక్కడ నేను వాల్ అని ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వాల్ అనే దాంట్లో పెడతాను. మరి వాల్ అనే దాంట్లో వెళ్ళిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ వాల్లో ఇక్కడ చూడండి లైట్ అనేది ఉంది, ఇది ఆపేసాను అనుకోండి చూసారా పోయింది. మళ్ళీ అంటే ఇప్పుడు ఏమైంది, నాకు లేయర్లోకి అది వచ్చేసింది. ఓకే. సో మనం సెకండ్ పార్ట్లో రేపు ఒక ఎగ్జాంపుల్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.